జేబీ న్యూస్కి స్వాగతం. నేను మీ సూర్యనారాయణ బాబు. భారత ప్రధాని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన యొక్క విశేషాలను, దేశానికి చేసిన సేవలను వివరించారు. మిఠాయిలు పంపిణీ చేశారు. వైద్యశాలల్లో పాలు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి. జేబీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ప్రధాని, సంఘ సంస్కర్త శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఎర్రగొండపాలెం మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి పూలమాల వేసి మరి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రోజులలో మరి దానికి ప్రత్యామ్నాయ మార్గం పార్టీ, బలమైన పార్టీ ఉండాలనే దృక్పథంతో మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దళిత, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన విధానంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు పయనిస్తున్నారు. అందులో భాగంగానే ఒక గిరిజన మహిళని ఈ దేశ అత్యున్నత పదవి అనేటువంటి రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మన అందరం కూడా ముందుకు నడవాలని తెలియజేసుకుంటూ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ.